నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో టిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ టిక్కీలు చాలా సాఫ్ట్‌గా, క్రంచీగా, చాలా టేస్టీగా వచ్చాయండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం. నేను ఈ గిన్నెకు ముప్పావు గిన్నె తీసుకున్నానండి. మీరు కప్పు తీసుకుంటారో ఏది తీసుకున్నా సరే. పల్లీలకు కూడా సమానంగా అయినా తీసుకోవచ్చు. లేదా సగ్గుబియ్యానికి సగం పల్లీలు కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి సగ్గుబియ్యాన్ని దోరగా వేయించుకోవాలి. నిదానంగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలండి. నోట్లో వేసుకుంటే కరకరలాడాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్‌లోనే పెట్టి గరిటెతో తిప్పుకుంటూ కలర్ మారేంత వరకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించుకున్న సగ్గుబియ్యం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా పొడి పొడిగా, బరకగా ఇలా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అదే విధంగా పల్లీలు కూడా ఇలా పొడి పొడిగానే బరకగా ఉండాలి. ఇప్పుడు బంగాళాదుంపలు 2 తీసుకోవాలండి. దీనికి చెక్కు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ ఆలు ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే 3 అంగుళాల అల్లం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇవి కారంగా ఉన్నాయి కాబట్టి నేను 3 వేసుకుంటున్నాను. మీరు కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అలాగే ఒక అరకట్ట కొత్తిమీరను కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో పల్లీల పొడి అలాగే సగ్గుబియ్యం పొడి వేసుకొని చేత్తో ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఈ ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో మీరు స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు. అలాగే అరకట్ట చిన్నగా కట్ చేసుకొని పాలకూర కూడా వేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. అలాగే కావలసినంత ఉప్పు, ఒక అర నిమ్మకాయ పిండుకొని ముద్దలా చేసుకోవాలి. ముద్దలా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు మూతను పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకోలేదు. అందుకే ఇది గట్టి పడుతుందండి. ఇప్పుడు ఈ గట్టి పడ్డాక నీళ్ళను ఇలా చిమ్కరించుకుంటూ ముద్ద చేసుకోవాలి. కొన్ని నీళ్లు చిమ్కరించుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ టిక్కీలనైతే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టిక్కీ అండి. ఇట్లా రౌండ్‌గా చేసుకొని మధ్యలో ఇలా ఒత్తుకుంటూ టిక్కీలనైతే తయారు చేసుకోవాలి. ఇప్పుడు అన్ని టిక్కీలు ఇలాగే చేసుకోవాలి. ఈ టిక్కీలు చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చుతుందండి. ఇలా చేస్తే దీంట్లో ఆలు ఫ్లేవర్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ తెలుస్తాయండి. పల్లి ఫ్లేవర్ అయితే తినేటప్పుడు మధ్యలో తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిక్కీలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కాగాక ఒక్కొక్కటి ఇలా వేసుకొని టిక్కీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా గట్టితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ట్రిప్ అండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లో సర్వింగ్ చేసుకోవాలి. నేనైతే అల్లం పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. మీరు పుదీనా పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, సాస్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో కమ్మనైన సగ్గుబియ్యం టిక్కీలు రెడీ అయ్యాయండి. ఇంటికి బంధువులు వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చినా అప్పటికప్పుడే చేసి పెట్టే రెసిపీ అండి. ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఈ రెసిపీని చేసుకోవచ్చు. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి
ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.